హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇది చూసారా, పెద్ద ఉసిరికాయ అనమాట. వీటిని ఊరబెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. ఎప్పుడైనా ఊరబెట్టిన ఉసిరికాయలు తిన్నారా? పెద్ద ఉసిరికాయలు అనమాట. వీటిని మనం శుభ్రంగా కడుక్కోవాలి. బాగా కడుక్కోవాలి. ఇలా కాయలన్నిటికి నాట్లు పెట్టుకోవాలి. అన్ని నాట్లు పెట్టుకున్నాం. నాట్లు పెట్టుకున్న ఉసిరికాయలన్నిటిని వేరే గిన్నెలో వేసుకున్నాం. ముందుగా తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే సరిపడినంత కారం కూడా వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా మంచిది అన్నమాట, టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక హాఫ్ టీ స్పూను పసుపు. బాగా మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. అలా కలుపుకుంటే మనం నాట్లు పెట్టాం కదా, వాటిలన్నింటికి వెళ్తుంది అనమాట. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా చీల్చి దాంట్లో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. చూడండి, నేనైతే ఒక 1/2 డజను పచ్చిమిర్చి చీల్చి వేసాను అన్నమాట, కొంచెం స్పైసీగా ఉంటుందని. జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత చేతితో బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఆ గిన్నెని. తర్వాత స్టవ్ మీద వేరే గిన్నె పెట్టి దాంట్లో కొన్ని నీళ్లు పోసి కొంచెం మరిగించాలి. నీళ్ళు ఒక పొంగు వచ్చాక, అంటే కొద్దిగా మరిగాక చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత ఆ వేడి నీళ్ళని ఈ ఉసిరికాయల్లో వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత మూత పెట్టేయాలి. దాని మీద మూత పెట్టాక కొంచెం చల్లారాక ఆ ఉసిరికాయలని ఆ వాటర్తో పాటు వేరే జార్లో కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ దేంట్లో అన్నా, నేనైతే ప్లాస్టిక్ బాటిల్లోనే వేస్తున్నాను. అది చూసారా, ఆ ఉసిరికాయలు అవన్నీ వాటర్, దాని నీళ్ళు అవన్నీ కూడా ఆ బాటిల్లో వేసేసుకొని అలా ఆ బాటిల్ మీద మూత పెట్టేసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ప్రతిరోజు ఒకసారి బాటిల్ మొత్తం ఒకసారి షేక్ చేస్తుంటే మంచిది. నేనైతే ఒక 3 రోజులు కంటిన్యూగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి 2 సార్లు ఇలా తిప్పుతా ఒక పక్కన పెట్టాను ఈ బాటిల్. మనం ఉసిరికాయలు నానబెట్టుకుని 3 రోజులైంది. చూడండి, 3 డేస్ తర్వాత ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ ఉసిరికాయ తిని చూద్దాం అంతా బాగా ఊరింది లేదు.
చూస్తుంటే నోరు ఊరిపోతుంది. పుల్ల పుల్లగా, కొంచెం ఒగరుగా, ఉప్పుగా, కారంగా భలే ఉంది. మీరు కూడా అలా ట్రై చేయండి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా మంచిది హెల్త్కి.